Hey guys, welcome to Lihan Nandan channel. Please subscribe our channel. ఈరోజు నా స్టైల్లో టమాటో పప్పు ఎలా చేయాలో రెసిపీ అనేది చూపిస్తానండి డీటెయిల్గా. బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఉంటుందండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. దానికి 2 గ్లాసులు కొలత వాటర్ అనేది తీసుకున్నానండి. కావాల్సిన పదార్థాలు 5 పచ్చిమిర్చీలు, 2 టమోటాలు, 8 గార్లిక్ పీసులు, ఒక ఎర్రగడ్డ తీసుకున్నానండి. ఫస్ట్ నేను గార్లిక్ యాడ్ చేసుకుంటున్నాను కుక్కర్లో. ఈ రెసిపీ మొత్తం కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి, బ్యాచిలర్స్కి ఈజీగా ఉంటుందనేసి. సో ఇక్కడ నేను పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను అన్నమాట. టమాటోస్ కూడా కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒక చిటికెడంతా పసుపు వేసుకోండి. కుక్కర్ క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకునేసేయండి. మనకి పప్పుకి 3 విజిల్స్ వస్తే చాలండి. అక్కడికి మన రెసిపీ హాఫ్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పుని ఇలాగా మెత్తగా ఎనుపుకుంటున్నాను. 1 స్పూన్ సాల్ట్ అనేది సరిపోతుందండి. సో మీకు తగినంత వేసుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇలా చింతపండు రసం అనేది నానబెట్టి కలుపుకోండి అన్నమాట మీరు. సో నేను ఇక్కడ మీకు ప్రిపరేషన్ అనేది చూపిస్తున్నాను కదండి. సో పప్పులోకి చింతపండు చాలా అంటే చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి. మీకు టేస్ట్ అనేది తెలిసిపోతుంది మీకు ఎంత కావాలా అనేది. నేను తాలింపు పెట్టడానికి కుక్కర్లోనే చేస్తున్నానండి. ఇక్కడ 1.5 స్పూన్ ఆయిల్ అనేది నేను తాలింపుకి యాడ్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ 1/2 స్పూన్ ఆవాలు వేసుకోండి. దానికి జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ ఒక రెమ్మ కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాను. 4 పీసులు ఎండుమిర్చి, ఒక ఆనియన్ అన్నమాట. నేను రైస్ కూడా పెట్టుకునేస్తున్నానండి. చిన్ను నిద్రపోతున్నారు కదా, మళ్ళీ లేచారంటే ఇబ్బంది అవుతుంది కదా మనకి అని చెప్పి ముందుగానే పక్కనే రైస్ కూడా పెట్టుకున్నాను అనమాట. ఇలా గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత పప్పు అనేది నేను అందులో యాడ్ చేసుకుంటున్నాను. పప్పు యాడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా యాడ్ చేయండి, ఎందుకంటే తాలింపులోకి అలా పైకి పడుతుందన్నమాట. సో నేను లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటున్నాను. మీరు సైడ్స్లో చూడొచ్చు బబుల్స్ వస్తున్నాయి. ఇదేనండి నా రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.